Hello everyone. National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities దివ్యాంగ్జన్ ఎన్ఐఈ పిఐడి నుండి సికింద్రాబాద్లోని ఆయుష్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ న్యూరో డైవర్సిటీ ఆఫ్ ఎన్ఐఈ పిఐడి ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇందులో ఉన్న వివిధ పోస్ట్కి సంబంధించిన వివరాలు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ వన్ పోస్ట్ పేరు ఆయుర్వేదిక్ ఫిజిషియన్. సో ఇందులో మొత్తంగా ఒక పోస్ట్ అనేది ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో అర్హత అనేది పరిశోధన లేదా క్లినికల్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవంతో బిఏఎంఎస్ లేదా ఆయుర్వేదంలో ఎండితో 2 సంవత్సరాల క్లినికల్ పరిశోధన అనుభవం ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ అదనపు అర్హత అనేది మేధోపరమైన లేదా న్యూరో డెవలప్మెంటల్ డిసెబిలిటీస్ అంటే నాడీ అభివృద్ధిపరమైన వైకల్యాలున్న వారికి సంబంధించిన రంగంలో అనుభవం ఉన్నవారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది 60,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. సో సెకండ్ వన్ హోమియోపతిక్ ఫిజిషియన్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి ఒక పోస్టు. అర్హత అనేది పరిశోధన లేదా క్లినికల్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవంతో బిహెచ్ఎంఎస్ లేదా హోమియోపతిలో ఎండితో 2 సంవత్సరాల క్లినికల్ పరిశోధన అనుభవం ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది మేధోపరమైన లేదా నాడీ అభివృద్ధిపరమైన వైకల్యాలు ఉన్న వారికి సంబంధించిన రంగంలో అనుభవం ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 60,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ థర్డ్ వన్ యునానీ ఫిజిషియన్ ఒక పోస్టు. అర్హత అనేది పరిశోధన లేదా క్లినికల్ విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవంతో బియుఎంఎస్ లేదా యునానీలో ఎండితో 2 సంవత్సరాల క్లినికల్ పరిశోధన అనుభవం ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది మేధోపరమైన లేదా నాడీ అభివృద్ధిపరమైన వైకల్యాలు ఉన్న వారికి సంబంధించిన రంగంలో అనుభవం ఉండాలి. శాలరీ అనేది 60,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ యోగా మరియు నేచురోపతి థెరపిస్ట్ ఒక పోస్టు. అర్హత అనేది 5 సంవత్సరాల క్లినికల్ లేదా పరిశోధన అనుభవంలో బిఎన్వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి మరియు యోగిక్ సైన్సెస్లో లేదా నేచురోపతి మరియు యోగాలో ఎండితో 2 సంవత్సరాల క్లినికల్ పరిశోధన అనుభవం ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది మేధోపరమైన లేదా నాడీ అభివృద్ధిపరమైన వైకల్యాలు ఉన్న వారికి సంబంధించిన రంగంలో అనుభవం ఉండాలి. నెక్స్ట్ శాలరీ అనేది 60,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఫిఫ్త్ సిద్ధి ప్రాక్టీషనర్ ఒక పోస్టు. అర్హత అనేది కనీసం 5 సంవత్సరాల క్లినికల్ లేదా పరిశోధన అనుభవంలో బిఎస్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ సిద్ధి మెడిసిన్ అండ్ సర్జరీ లేదా సిద్ధాలో ఎండితో 2 సంవత్సరాల క్లినికల్ లేదా పరిశోధన అనుభవం ఉండాలి. నెక్స్ట్ అదనపు అర్హత అనేది మేధోపరమైన లేదా నాడీ అభివృద్ధిపరమైన వైకల్యాలు ఉన్న వారికి సంబంధించిన రంగంలో అనుభవం ఉండాలి. శాలరీ అనేది 40,000 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫార్మసిస్ట్ ఆయుష్. సో ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ అనే ఒక పోస్టు. అర్హత అనేది ఆయుష్ ఫార్మసీలో డిప్లొమా లేదా బి ఫార్మా ఆయుర్వేదం లేదా హోమియోపతి లేదా యునానీ చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది 35,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ సెవెంత్ పంచకర్మ టెక్నీషియన్ ఒక పోస్టు. అర్హత అనేది పంచకర్మ థెరపీలో సర్టిఫికేట్ డిప్లొమా చేసిన వారు అర్హులు. నెక్స్ట్ శాలరీ అనేది 35,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ ఎయిత్ టెక్నీషియన్స్ మరియు థెరపిస్టులు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి 5 పోస్టులు. అర్హత అనేది ఆయుర్వేదం లేదా హోమియోపతి లేదా యునానీ లేదా యోగా అండ్ నేచురోపతి లేదా సిద్ధ రంగంలో గుర్తింపు పొందిన సంస్థల నుండి సర్టిఫికేట్ కోర్సులు చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. నెక్స్ట్ శాలరీ అనేది 35,000 రూపాయలు పర్ మంత్. నెక్స్ట్ నైన్త్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ 5 పోస్టులు. అర్హత అనేది సైకాలజీ లేదా నేషనల్ వర్క్ సైకాలజీ లేదా సోషల్ వర్క్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా ఆయుష్ థెరపిస్ట్లో మాస్టర్స్ డిగ్రీ, క్లినికల్ సైకాలజీ రిహాబిలిటేషన్ సైకాలజీలో ఎంఫిల్ లేదా స్పెషల్ ఎడ్యుకేషన్లో మాస్టర్స్ లేదా పీజీడిఈఐ చేసిన వారు అర్హులు ఫ్రెండ్స్. శాలరీ అనేది 40,000 రూపాయలు పర్ మంత్. సో ఎవరైతే అభ్యర్థుల యొక్క
పోస్టులకు ఇంట్రెస్టెడ్ మరియు అర్హత కలిగి ఉన్నారో వారు ముందుగా 500 రూపాయలు ఏదైనా జాతీయ బ్యాంకులో డైరెక్టర్ ఎన్ఐఈ పిఐడి సికింద్రాబాద్ పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని దరఖాస్తుతో పాటు అటాచ్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ వెనుక అభ్యర్థి పేరు మరియు పోస్టు పేరు క్లియర్గా రాయాలి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ మహిళలు పిహెచ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. తరువాత అప్లికేషన్ ఫామ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి సంబంధిత విద్యార్హతలు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ డైరెక్టర్ ఎన్ఐఈ పిఐడి మనోవికాస్ నగర్ సికింద్రాబాద్ ఈ యొక్క అడ్రస్కి 7 నవంబర్ 2025లోగా పోస్ట్ ద్వారా పంపించాలి ఫ్రెండ్స్. ఎన్వలప్ కవర్పై పోస్ట్ ఆఫ్ కాంట్రాక్చువల్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క పోస్ట్కి ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసి 56 సంవత్సరాలు. కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 1 సంవత్సరం పాటు ఉంటుంది. అభ్యర్థి పనితీరు ఆధారంగా మరో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు అని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అనేది షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.